ఆపరేషన్ రైజింగ్ లయన్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడారు బెంజమిన్ నెతన్యాహు గారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ స్టార్ట్ చేశాక ముందుగా ఈ వీడియో చూడండి. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ నెతన్యాహు గారు ఇచ్చారు. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి సంబంధించిన విషయం. మేము ఈ రైజింగ్ లయన్ అనేది ఆపరేషన్ ఏదైతే ఇరాన్కి అగేన్స్ట్గా స్టార్ట్ చేసామో ఇది కొన్ని రోజుల పాటు నడుస్తుంది లేదా కొన్ని నెలల పాటు అయినా నడుస్తుంది అంటిల్ మేము ఆ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ కంప్లీట్గా ధ్వంసం చేసేంత వరకు లేదా చాలా పెద్ద నష్టం కలిగించేంత వరకు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఏరియల్ అటాక్ కావచ్చు, వాటర్ నుంచి అటాక్ కావచ్చు, ల్యాండ్ నుంచి ఎనీ అటాక్ అయినా కానీ మేము చేస్తామని అన్నారు. ఆల్మోస్ట్ ఇది ఒక వార్ అని అనుకోవాలి. ఇదే ఆపరేషన్ కాదు. గతంలో ఇజ్రాయెల్ ఏదో కొంచెం అటాక్ ఇరాన్ మీద చేయడం, ఇరాన్ కౌంటర్ అటాక్ ట్రై చేయడం, ఇవన్నీ మనం గతంలో చూసాం, విన్నాం. కానీ ఈసారి ఇది చిన్న అటాక్ కాదు. కంప్లీట్గా ఇరాన్ లోపలికి పెనట్రేట్ చేసుకొని దాదాపు 200 సైట్లు నాశనం చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇది వార్. ఈవెన్ ఇరాన్ కూడా అన్నారు వీఆర్ ఎట్ వార్ అని. ఆపరేషన్ రైజింగ్ లయన్లో భాగంగా వీళ్ళు అటాక్ చేసిన స్టార్టింగ్లోనే ఇజ్రాయెల్ చేసిన ఫస్ట్ స్ట్రైక్లోనే ఇరాన్కి సంబంధించిన కమాండర్ ఇన్ చీఫ్ హుస్సైన్ సలామీని లేపేశారు. అతను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్ ఇన్ చీఫ్, ఒక కమాండర్నే లేపేశారు. అది కాకుండా ఫస్ట్ స్ట్రైక్లోనే వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఒక ఆర్మీకి సంబంధించిన చీఫ్ని కూడా వాళ్ళు లేపేశారు స్టార్టింగ్లోనే. ఇది ఎంత పెద్ద అటాక్ అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మనము ఆపరేషన్ సింధూర్లో మనం చేసిన ఫస్ట్ స్ట్రైక్లో టెర్రరిస్టుల కంటే ముందు మనం కనుక ఆసిఫ్ మునీర్ ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారో తనని లేపేసినా లేదా వాళ్ళ డీజీ ఐఎస్పీఆర్ ఐఎస్ఐ చీఫ్ ఉంటారు వీళ్ళందరినీ లేపేసినా ఎంత పెద్ద న్యూస్ అయితే అవుతుందో అంత పెద్ద అటాక్ ఇది. చాలా ప్రిసైజ్గా అటాక్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చాలా పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్తో అటాక్ చేశారు. చాలా సీరియస్ అటాక్ ఇది. టెహరాన్ ఏదైతే ఇరాన్ది క్యాపిటల్ ఉందో, కంట్రీ క్యాపిటల్, అది ఆల్మోస్ట్ మనకి వెస్టర్న్ సైడ్ కనిపిస్తుంటుంది. ఆ టెహరాన్ని అటాక్ చేశారు. మల్టిపుల్ అటాక్స్ చేశారు. ఈవెన్ సిటీ ఆఫ్ నతాన్స్ ఎక్కడైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ కూడా మల్టిపుల్ అటాక్స్ చేశారు. ఈవెన్ ఏదైతే ప్రొటెక్షన్కి ఇరాన్ S-300 ఏదైతే వాళ్ళు చాలా సంవత్సరాల క్రితం రష్యా నుంచి కొన్నారో ఆ S-300 డిఫెన్స్ సిస్టమ్ని కూడా పేల్చేశారు. S-300 డిఫెన్స్ సిస్టమ్ అనేది కంపేర్ టు S-400 చాలా వీక్ అండ్ అడ్వాన్స్డ్ మిసైల్స్ని అవి ఆపలేవు. అదే జరిగింది. ఇజ్రాయెల్ వాటిని కూడా లేపేసింది. వాళ్ళ చాలా ఎయిర్ బేసెస్ని లేపేశారు, న్యూక్లియర్ సైట్ని లేపేశారు, సైంటిస్ట్ని లేపేశారు. ఫస్ట్ స్ట్రైక్లోనే చాలా గట్టిగా కొట్టారు ఇజ్రాయెల్. చాలా పెద్ద అటాక్ ఇది. అండ్ మనం ఇక్కడ ఇందులో గమనించాల్సింది USA స్టేట్మెంట్ ఏంటి. USA అఫీషియల్గా ఏం చెప్పింది మీకు స్టేట్మెంట్ వీడియోలో ప్లే చేస్తాను చూడండి. అది స్టేట్మెంట్ పిక్చర్ వేస్తాను. అందులో అమెరికా ఏమంటుందంటే ఇందులో మా హస్తం లేదు, ఇది ఇజ్రాయెలే చేసింది. మీరు మా ఫోర్సెస్ ఏవైతే గల్ఫ్లో ఉన్నాయో మీరు వాటిపైన అటాక్ చేయకండి. మా ప్రయారిటీ మా ఫోర్సెస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో వాటిని సేఫ్గా పెట్టడానికే, మాకు ఈ వార్కి ఏ సంబంధం లేదు అనేది అఫీషియల్ స్టేట్మెంట్ అమెరికాది. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక ఫోటో అప్లోడ్ చేశారు. ఆ ఫోటో నేను మీకు ప్లే చేస్తాను. వాళ్ళు ఏమంటారంటే ఇజ్రాయెల్ అనేది కేవలం ఇరాన్ అనేది కేవలం ఇజ్రాయెల్కి థ్రెట్ మాత్రమే కాదు, ఒక్కసారి అది కనుక న్యూక్లియర్ పవర్ వెపన్ అయితే మనం ఇందులో ఫోటోలో చూసినట్టు చుట్టూరా ఉండే చాలా నైబరింగ్ కంట్రీస్కి చాలా ప్రాబ్లం. ఈ ఇజ్రాయెల్కి ఎలాగో ప్రాబ్లం, మాకు మాత్రమే కాదు మీకు కూడా ప్రాబ్లమే అని చెప్తుంది ఇజ్రాయెల్. ఇక్కడే చూడండి ఇజ్రాయెల్ ఎంత తెలివిగా వాళ్ళ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని చాలా తెలివిగా ముందు పెడుతుంది ప్రపంచం ముందున. ఇది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ఇంపార్టెంట్. మన పర్స్పెక్టివ్ అందరికన్నా ముందు మనం స్ట్రాంగ్గా పెట్టడం. అండ్ ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏదైతే ఉందో ఇందులో వాళ్ళు యూజ్ చేసిన ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్ వాళ్ళు F-35 వాడారు, F-18, F-16 కూడా వాడారు. ఓవరాల్ 200 ఫైటర్ జెట్స్ వాడారు వాళ్ళు. జస్ట్ ఇమాజిన్, ఆకాశంలో ఒక్కసారిగా 200 ఫైటర్ జెట్స్ ట్రావెల్ చేస్తుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ అది. ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసిన వెంటనే ఇజ్రాయెల్ ఒక వీడియో రిలీజ్ చేసిన, ఒక్కసారి ఆ వీడియో చూడండి కంప్లీట్గా. అటాక్ చేసిన వెంటనే ఇజ్రాయెల్ ఇలాంటి ఒక యానిమేషన్ వీడియో రిలీజ్ చేసి ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్ నుంచి ఫ్లై అయ్యి ఇరాన్పై ఎలా అటాక్ చేసింది, ఏ న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేసింది, ఆ సైట్ పైన సర్ఫేస్లో అటాక్ చేయడం మాత్రమే కాదు సర్ఫేస్ మీద ఉన్న ఎక్విప్మెంట్స్ ఎలాగో డ్యామేజ్ చేశారు, అలాగే అండర్ గ్రౌండ్ ఉన్న న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు ఎలా డ్యామేజ్ చేశారో క్లియర్గా ఒక ప్రెజెంటేషన్ రూపంలో అట్రాక్టివ్గా చూపించారు. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇలాంటి ఒక పర్స్పెక్టివ్ పెట్టడం
మనం ఫెయిల్ అయ్యాము ఆపరేషన్ సింధూర్లో. మన పర్స్పెక్టివ్ మనం క్లియర్గా పెట్టలేకపోయాం. ఐ థింక్ మనం ఇది ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. అండ్ ఇందులో మన కంట్రీ అఫీషియల్ రెస్పాన్స్ ఏంటి, ఇండియా తరపు నుంచి వచ్చిన అఫీషియల్ రెస్పాన్స్ ఏమంటే, ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి మధ్య జరగకుండా ఉండాల్సింది, అండ్ ఏదైతే న్యూక్లియర్ సైట్స్ మీద ఏదైతే అటాక్స్ జరుగుతుందో ఆ న్యూస్ మేము రిపోర్ట్స్ ఫాలో అవుతున్నాం, అది బాధాకరం. అండ్ ఏదైతే డిప్లొమాటిక్ ఛానల్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు మాట్లాడుకొని సాల్వ్ చేయాలి. రెండు మాకు ఫ్రెండ్లీ నేషన్స్, ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగకూడదు, ఈ రీజన్ చాలా పీస్ఫుల్గా ఉండాలి అనేది మా ఉద్దేశం అని ఆల్మోస్ట్ ఒక న్యూట్రల్ స్టాన్స్ ఇండియా తీసుకున్నారు. కానీ ఖచ్చితంగా ఈ స్టాన్స్ అనేది ఇజ్రాయెల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇండియా వాయిస్ అనేది ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడితే అది యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వింటారు, కవర్ ఉంటుంది, న్యూస్ చాలా ఇంపార్టెంట్. అది మనం యుక్రెయిన్ రష్యా వార్లో కూడా చూసాం. చాలా ప్రెషర్ చేశారు వెస్టర్న్ కంట్రీస్ మనపై, ఒక సైడ్ తీసుకోండి, ఒక స్టాండ్ తీసుకోండి అని. కానీ అక్కడ మనం న్యూట్రల్గా ఉన్నాం, ఇక్కడ కూడా మనం న్యూట్రల్గానే ఉన్నాం. ఇజ్రాయెల్ చేసింది నిన్న పొద్దున అటాక్, అండ్ దాని తర్వాత ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ కింద డ్రోన్స్ పంపించింది, లార్జ్ స్కేల్లో డ్రోన్స్ పంపించింది ఇజ్రాయెల్ వైపు. కానీ ఆల్మోస్ట్ 90 to 95% డ్రోన్స్ని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది. కొన్ని డ్రోన్స్ ఇజ్రాయెల్ లోపల పడ్డాయి, కొంచెం ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు డ్రోన్స్ వల్ల. ఆ తర్వాత మళ్ళీ లేట్ నైట్ ఇజ్రాయెల్ ఇంకొక అటాక్ క్యారీ చేసింది. ఈసారి ఆ అటాక్ క్యారీ చేసింది ఫోర్దో అనే ఒక సైట్ దగ్గర. అది దాదాపు తెహరాన్, ఏదైతే ఇరాన్ క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్కి సౌత్లో ఆల్మోస్ట్ 200 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఫోర్దోలో ఏమంటే న్యూక్లియర్ సైట్ అనేది గ్రౌండ్ పైన లేదు, అది కూడా ఒక మౌంటైన్ కింద అండర్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఒక 90 meter కింద ఉంది. అది అలాంటి ఒక అండర్ గ్రౌండ్ సైట్ని మీరు మిసైల్ వేసి పైనుంచి పేల్చడం చాలా కష్టం, ఆల్మోస్ట్ కుదరని పని. అలాంటి మిసైల్స్ ప్రపంచంలో అమెరికాతో తప్ప ఎవరి దగ్గర లేవు. కానీ నిన్న రాత్రి స్ట్రైక్లో ఇజ్రాయెల్ అనేది ఒక అమెరికన్ మిసైల్స్ వాడింది, చాలా పవర్ఫుల్ మిసైల్స్. ఫోర్దో పైన మల్టిపుల్ అటాక్స్ చేసింది, ఈవెన్ నతాన్స్ పైన కూడా అటాక్ చేసింది. కానీ ఫోర్దో అనేది అండర్ గ్రౌండ్లో ఉంది, అక్కడ న్యూక్లియర్ అది యురేనియం ఎన్రిచ్మెంట్ సైట్స్ అవి చాలా ఇంపార్టెంట్, వాటిని ధ్వంసం చేయడం వాళ్ళకి. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మేము కనుక ధ్వంసం చేయకపోతే వీళ్ళు కనుక న్యూక్లియర్ వెపన్ చేసుకుంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు, వీళ్ళు కనుక న్యూక్లియర్ వెపన్ చేసుకుంటే అది మా మీదే యూస్ చేస్తారు, సో అది మా అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న, మేము కాంప్రమైజ్ అవ్వము, అందుకే మేము అటాక్ చేస్తున్నామని క్లియర్గా వాళ్ళ పర్స్పెక్టివ్ పెట్టారు. అండ్ ఈ ఫోర్దో అటాక్కి రిప్లైగా ఈవెన్ ఇరాన్ కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది, చాలా పవర్ఫుల్ మిసైల్స్ అనేది ఇజ్రాయెల్ వైపు లార్జ్ స్కేల్లో లాంచ్ చేసింది. కొన్ని వాటిని ఇజ్రాయెల్ ఆపగలిగింది, కానీ కొన్ని ఆపలేకపోయింది. అవి టెల్ అవీవ్, మీకు పిక్చర్ చూపిస్తాను, ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ అనే సిటీ, ఇంపార్టెంట్ సిటీ ఉంది, అందులో పడ్డాయి. చాలా ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది, కానీ ప్రాణ నష్టం తక్కువే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయలీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అలర్ట్ మోడ్లో ఉండి, ఎలా అంటే గవర్నమెంట్ అలర్ట్ సిగ్నల్ ప్రకటించిందో వాళ్ళందరూ షెల్టర్ హోమ్స్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లార్జ్ స్కేల్ అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటాయి, ఆ బంకర్స్లోకి వాళ్ళు వెళ్ళి తలదాచుకున్నందువల్ల ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే టెల్ అవీవ్లో జరిగింది. వీళ్ళిద్దరి మధ్య వార్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఐ థింక్ ఇది ఇంకా పెద్దగా అవ్వచ్చు, ఈవెన్ అమెరికా కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇజ్రాయెల్ అయితే ససేమేరా అటాక్ చేసే వదులుతాము అంటుంది. ఈవెన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఏదైతే బిల్డింగ్స్లో వాళ్ళు స్టే చేస్తారో చాలా ప్రిసైజ్గా కేవలం వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఆ మిసైల్ పేరేటట్టు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్కి డ్యామేజ్ కాకుండా ఉండేలా చూసుకున్నారు. కానీ ఇరాన్ ఏమంటుందంటే మాది ఆల్మోస్ట్ 180 members సివిలియన్స్ చనిపోయారు, ఇన్నోసెంట్ పీపుల్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఏమైతే మేము ప్రిసైజ్గా అటాక్ చేసాం, సైంటిస్ట్ని చంపాం, వాళ్ళ ఆర్మీ చీఫ్ని చంపారు, వీళ్ళు ఈవెన్ ఎయిర్ చీఫ్ని కూడా చంపారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని కూడా చంపారు. మామూలు కాదు, పెద్ద పెద్ద తలకాయలనే లేపేసింది ఇజ్రాయెల్. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి మీకు రెగ్యులర్గా రావాలి అంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ తొందరగా మీ వరకు చేరుతుంది, నా వీడియో తొందరగా చూడొచ్చు. థ్యాంక్ యూ.